వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఫస్ట్ ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్రయాణికులు కిక్కిరిసిపోయి గంటల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లో ఇదే పరిస్థితి. మొన్న శంషాబాద్, హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి, ఫ్లైట్లు రద్దయి చాలామంది ప్రయాణికులు అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదం దిగారు. వాళ్ళపై దాడికి కూడా ప్రయత్నించిన సందర్భం ఉంది. మరి ఎందుకు ఇలా జరిగింది? ఫ్లైట్లన్నీ ఇండిగో దేశీయ విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో ఫ్లైట్లే ఎందుకు రద్దయ్యాయి? దాదాపు గత 3 వారాల్లో 2200 పైచిలకు ఫ్లైట్లు రద్దయ్యాయి. ఓన్లీ ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్లే అవన్నీ. ఎందుకు రద్దయ్యాయి? ఇండిగోలో ఈ సంక్షోభానికి కారణం ఏంటి? దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఇండిగో CEO ఏం చెప్తున్నాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశంలో విమానాలు నడుపుతున్న అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇండిగో మొదటిది. ఎందుకంటే 60% ప్యాసింజర్లను దేశంలో ఏదైతే విమానయాన సంస్థలనేగా 65% ప్యాసింజర్లను వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్న ఏకైక సంస్థ ఇండిగో. దాదాపు ఈ ఇండిగో దగ్గర 434 ఫ్లైట్లు ఉన్నాయి. ఈ 434 ఫ్లైట్లు దేశీయంగా, అంటే ఇండియాలో వివిధ నగరాల మధ్య, అట్లాగే ఇండియా టు అబ్రాడ్ విదేశాల్లో కూడా, అంతర్జాతీయంగా కూడా కొన్ని ఫ్లైట్లు నడుపుతోంది ఇండిగో సంస్థ. 434 ఫ్లైట్లతోని ప్రతిరోజు 2200 పైచిలకు ఫ్లైట్లు నడుపుతా ఉంది. ఈ 2200 ఫ్లైట్లలో డైలీ దాదాపు 3,80,000 మంది ప్యాసింజర్లు వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటున్న పరిస్థితి. మరి ఇంత పెద్ద సంస్థలో 2000 పైచిలకు ట్రిప్స్, 2000 పైచిలకు ఫ్లైట్స్ ఈ 3 వారాల్లో ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి అంటే దీని వెనుక ఒక కారణం ఉంది. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ, కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నడిచే DGCA అనే సంస్థ పైలట్ సేఫ్టీ అట్లాగే ప్యాసింజర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనే రూల్స్ తీసుకొచ్చింది, కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎందుకు అంటే, ఫర్ సపోజ్ ఎట్లాంటి నిబంధనలు అంటే, ఒక పైలట్ను నిరంతరాయంగా అతనికి కనీసం విశ్రాంతి ఇవ్వకుండా 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు ఇట్లాగా ఫ్లైట్లు నిరంతరాయంగా నడపడం వల్ల అతను తనకు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆ ఫ్లైట్కి ఏదైనా జరిగితే అందులో ఉన్న ప్యాసింజర్లు మొత్తం రిస్క్లో పడతారు. కాబట్టి కొన్ని అంతర్జాతీయంగా ఏదైతే వివిధ దేశాల్లో అమలు చేస్తున్నటువంటి సేఫ్టీ రూల్స్ ఉన్నాయో, ఆ సేఫ్టీ రూల్స్ను అధ్యయనం చేసిన DGCA వాటిని ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని భావించింది. దీనికి సంబంధించి గత ఏడాదే ఈ నిబంధనలు తీసుకొచ్చిన నిబంధనల్ని 2 విడతల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఒకటేమో ఫస్ట్ ఫేజ్ 1 ఏమో జూలై 1 నుంచి కొన్ని నిబంధనలు అమలుకి తెచ్చింది. అట్లాగే నవంబర్ 1 నుంచి 2వ విడత నిబంధనల్ని, రూల్స్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఫస్ట్ విడత నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినప్పుడు పెద్దగా రిస్క్ కాలేదు. కానీ సెకండ్ విడత నవంబర్ 1 నుంచి ఏదైతే నిబంధనలు అమల్లోకి కఠినంగా తీసుకొచ్చిందో, అప్పుడు ఈ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తున్న నేపథ్యంలో DGCA తన మెజారిటీ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అంటే, అసలు ఏ నిబంధనలు తెచ్చింది, ఆ నిబంధనల వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి కనుక మనం చూస్తే, గతంలో ఒక పైలట్కు వీక్లీ రెస్ట్ పీరియడ్ ఎంత ఉండేదంటే 36 గంటలు ఉండేది. అంటే వారం అంతా పైలట్ తన పని చేస్తూ ఉంటే అతనికి వీక్లీ రెస్ట్ పీరియడ్ ఎంత ఉండేదంటే 36 గంటలు ఉండేది. DGCA తెచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం దాన్ని 48 గంటలకు చేశారు. అంటే పైలట్కి ఇంకా ఎక్కువ రెస్ట్ అవసరం. వారం అంతా కష్టపడుతున్న పైలట్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వడం వల్ల ఆ వారం అంతా, నెక్స్ట్ వారం అంతా అతను సురక్షితమైనగా ప్యాసింజర్లు మన గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి DGCA ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. సో ఇట్లా 36 అవర్స్ను 48 అవర్స్కి పెంచడం వల్ల వీళ్ళ దగ్గర DGCA ఏం చేసిందంటే, DGCA తెచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఇండిగో సంస్థ పైలట్లను ఎక్కువ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఈ సంవత్సర కాలం నుంచి DGCAకి మన ఇండిగో సంస్థకు తెలుసు, కానీ రిక్రూట్ చేయలేదు. ఇప్పటికప్పుడు మార్కెట్లో దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చి, పైలట్లను ఎంపిక చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ సంస్థకు తగ్గట్టుగా మలుచుకోవడానికి కొంత సమయం పడుతుంది. నిజానికి DGCA గతేడాది ఈ రూల్స్ తెచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు DGCA కొంత జాప్యం చేస్తూ వచ్చింది. అంటే ఈ రూల్స్ ప్రకారం మాకు ఒకవేళ DGCA తెచ్చే రూల్స్ ప్రకారం
మేము ఆ రూల్స్ పాటించాల్సి వస్తే మాకు ఇంకా ఇప్పుడున్న సిబ్బందితో పోలిస్తే ఇంకెక్కువ సిబ్బంది అవసరమనే విషయం గ్రహించి వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎక్కువ మంది దాదాపు 1000 మంది పైలట్లను అది రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ 1000 మంది పైలట్ లేకుండానే నడుపుతూ వచ్చింది. చివరకు ఎప్పుడైతే ఆ రూల్స్ అమల్లోకి వచ్చినాయో అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే. డీజీసీఏ ఇచ్చినటువంటి రూల్స్ ఇండిగో సంస్థ పాటించాల్సిందే. ఆ పాటించాల్సి వచ్చిన నేపథ్యంలో ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయినాయి. సో ఇది ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది కలిగించిన విషయం. దీనిపై ప్రయాణికులు దాదాపు దేశవ్యాప్తంగా అనేక చోట్ల కేంద్ర విమానయాన మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఏపీకి సంబంధించి ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఇవాళ జరిగినటువంటి చర్చలో పార్లమెంట్లో నరేంద్ర మోదీ స్పందించారు. నరేంద్ర మోదీ స్పందిస్తూ ప్రయాణికుల సేఫ్టీ కోసమే, అంటే ప్రజల సురక్షిత, ప్రజల భద్రతను దృష్ట్యా ఏదైనా నిబంధనలు ఎందుకు ఉంటాయంటే వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, ప్రయాణికుల భద్రత దృష్ట్యానే మేము నిబంధనలు తీసుకొచ్చాం. సామాన్యులను ఇబ్బంది పెట్టే నిబంధనలు కావు అనే ఒక సందేశాన్ని ఆయన పార్లమెంటు వేదికగా వినిపించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ డీజీసీ మన ఇండిగో ఇష్యూ కనుక చూస్తే ముందు చూపు లేకపోవడం ఒకటి, అట్లాగే వితౌట్ ఇంటిమేషన్ వందలాది ఫ్లైట్లు ఒకటేసారి క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్రం స్పందించి కొన్ని రైళ్లు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులు మళ్ళీ గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి డీజీసీఏ మనకు ఇండిగో సంస్థ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆ పీటర్కు డీజీసీఏ నోటీస్ ఇచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చింది, సస్పెండ్ అతని వివరణ అడిగింది, ఎందుకు ఇట్లా చేశారనే దాని మీద వివరణ అడిగింది, క్షమాపణలు పీటర్ అనే వ్యక్తి క్షమాపణలు కూడా కోరింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి నార్మల్కి వస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ అతను ట్విట్టర్లో చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అతను చెప్పిన దాని ప్రకారం ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఏంటంటే, Indigo can confirm that after days of significant and steady improvement across the network, we have reinstated our operations across our network. Today, we are operating more than 1800 flights, connecting all 138 stations in our network, and plan to fly nearly 1900 flights tomorrow. We have optimized our operations and our one-time performance is also back to normal levels. పరిస్థితి ఇప్పుడిప్పుడే చక్కబడతా ఉంది. మేము ఈరోజు 1800 ఫ్లైట్లు నడిపినాం, రేపు 1900 ఫ్లైట్లు నడుపుతున్నాం అనే ఆ సందేశాన్ని, స్టేట్మెంట్ మాత్రం కొద్దిసేపు క్రితం పీటర్ బయటకు రిలీజ్ చేయడం జరిగింది ట్విట్టర్లో. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా డీజీసీఏ తెచ్చినటువంటి కొత్త రూల్స్ కనుక ఇంకొన్ని చూస్తే, మనం వీక్లీ టెస్ట్ పీరియడ్ 36 గంటలు ఉంటే 48 గంటలు చేశామని మాట్లాడుకున్నాం కదా, అట్లాగే ప్రతి వీక్ ఒక పైలట్ 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలనేది డీజీసీఏ కొత్తగా రూల్ తెచ్చింది. ప్రస్తుతానికి ఇది ఎంత ఉందంటే 6 ల్యాండింగ్స్ ఉంది. ఫర్ ఎవ్రీ వీక్ ఒక పైలట్ 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలనేది డీజీసీఏ తెచ్చింది. ఇది 6 ల్యాండింగ్స్ ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ఇది పైలట్ క్షేమం గురించి, పైలట్ సేఫ్టీ, ప్రయాణికుల భద్రతను దృష్టిలో తెచ్చుకున్నటువంటి ఒక నిబంధనగా చెప్పవచ్చు. నైట్ డ్యూటీల విషయానికి వస్తే 2 వరుస నైట్ డ్యూటీలు మాత్రమే చేయాలి. డీజీసీఏ కొత్తగా తెచ్చినటువంటి FDTLs రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒక పైలట్ 2 నైట్ డ్యూటీలు మాత్రమే చేయాలి. మన ప్రస్తుతం ఎంత ఉంది అంటే, ప్రస్తుతం పరిమితి లేదు, అన్లిమిటెడ్ ఉంది. ఒక పైలట్తోని ఎన్ని నైట్ డ్యూటీలైనా వేయచ్చు. వారానికి వారం నైట్ డ్యూటీలు వేయచ్చు, 2 వారాలు నైట్ డ్యూటీలు వేయచ్చు. కానీ కొత్తగా డీజీసీఏ తెచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఒక పైలట్కు వరుసగా 2 నైట్లు మాత్రమే నైట్ డ్యూటీలు వేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇది ఇండిగో సంస్థ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సరిపోని సిబ్బంది లేక ఫ్లైట్లు రద్దు చేసిన సందర్భాలు మనకు కనిపించాయి. నైట్ డ్యూటీ టైం ఎంత ఉండాలి దాని మీద కూడా డీజీసీఏ కొత్త రూల్స్ తెచ్చింది. నైట్ డ్యూటీ 10 అవర్స్ మాత్రమే ఉండాలి. ఒక పైలట్కు నైట్ డ్యూటీ 10 అవర్స్ మాత్రమే ఉండాలని కొత్తగా తెచ్చిన నిబంధనలో చెప్పింది. అయితే ఇప్పటి వరకు 12 గంటలు ఉంది నైట్ డ్యూటీ, 12 గంటలు ఉంది. దాన్ని 10 అవర్స్కు డీజీసీఏ తగ్గించింది. ఇందులో ప్రధానంగా మార్పు చేసింది చెప్పుకోదగ్గది ఏంటంటే, 168 అవర్స్ డ్యూటీ తర్వాత 48 అవర్స్ రెస్ట్ అనేది డీజీసీఏ తెచ్చినటువంటి ప్రధాన సంస్కరణలో ఒకటి అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అది 36 గంటలు ఉంది, దాన్ని 48 గంటలుగా మార్చింది. 168 అవర్స్ అంటే దాదాపు 7 రోజులు. వారం డ్యూటీ చేసిన తర్వాత 48 అవర్స్ అంటే 2 రోజులు ఖచ్చితంగా పైలట్కు రెస్ట్ ఇవ్వాలనేది డీజీసీఏ తెచ్చినటువంటి మార్పుల్లో ఒకటి. అంతకుముందేమో 36 గంటలు మాత్రమే ఉండే. దీనికి సంబంధించి దాదాపు 900 మంది ఇప్పుడు ఈ డీజీసీఏ తెచ్చినటువంటి రూల్స్ను ఖచ్చితంగా ఫాలో కావాలంటే ఇండిగో సంస్థకు మరొక 900 నుంచి 1000 మంది పైలట్లు అవసరం. ఆ పైలట్లను రిక్రూట్ చేసే క్రమంలో రిక్రూట్ చేసే ప్రాసెస్ ఇప్పుడిప్పుడే ఇండిగో మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళ దగ్గర ఈ సిబ్బంది కొరత, పైలట్లు కావచ్చు, మిగతా క్రూ సిబ్బంది కావచ్చు, ఆ సిబ్బంది కొరత దాన్ని దృష్టిలో పెట్టుకొని డీజీసీఏ
శీతాకాల ఇప్పుడు ఏదైతే వింటర్ షెడ్యూల్ ఉంటుందో వింటర్‌లో వెకేషన్స్ ఎక్కువ. అట్లాగే పెళ్ళిళ్ళు, ఇతర కార్యకలాపాలు ఎక్కువుంటాయి కాబట్టి, ఈ ఇండిగో సంస్థకున్నటువంటి సిబ్బంది, పైలట్‌ల మ్యాన్ పవర్ తక్కువను దృష్టిలో పెట్టుకొని 5% కోత విధించింది. వింటర్ షెడ్యూల్‌లో డీజీసీఏ ఇండిగో సంస్థకు సంబంధించిన 5% షెడ్యూల్‌ని కోతకు విధించింది. ఆ 5% మిగతా విమానయాన సంస్థలున్నాయి గదా! వాటికి ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు చెప్పింది డీజీసీఏ. అంటే ఇండిగో సంస్థ తర్వాత దాదాపు 13 ఇండిగో సంస్థ మార్కెట్ మన దగ్గర ఎంత ఉందంటే దేశీయంగా 65% అనుకుంటే, ఇండిగో సంస్థ తర్వాత ఎయిర్ ఇండియా 13.5% ఉంటది. ఎయిర్ ఇండియా దీని తర్వాత అదే పెద్దది కాబట్టి, వాటన్నిటికి ఏదైతే ప్రధాన రూట్లు ఏవైతే ఉంటాయో, ఎక్కువ రద్దీ ఉండే రూట్స్‌లో, ఆ రూట్స్‌లో 5% కోత విధించి, ఆ 5%ను మిగతా ఎయిర్‌లైన్ సంస్థలుంటాయి కదా! వాటికి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. మొత్తానికి ఒక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే ఇండిగో సంస్థ బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇండిగో సంక్షోభానికి కారణం. కేంద్రం తీసుకొచ్చినటువంటి రూల్సు నేపథ్యం.